ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగన్ని కవర్ చేయలేక అల్లాడిపోతున్న వైసీపీ. ఇక విషయానికి వచ్చేసరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏం మాట్లాడతారో ఏంటో అని చెప్పేసి వైసీపీ అయితే ఆందోళన చెందుతూ ఉంది అని చెప్పేసి చాలామంది మేమర్స్ ట్రోలర్స్ కావచ్చు ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇది ఇప్పుడు మొదలైన తంతు కాదండి. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే మొదలైంది. ఎందుకు 2019లో అధికారంలోకి వచ్చారు. దానికి ముందేమో అమరావతి రాజధాని అని చెప్పేసి ఆయన ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారో 19లో అధికారంలోకి రాగానే 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. 3 రాజధానులు అనగానే ఆ 3 రాజధానులు ఉంటే తప్పేంటి అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా అప్పుడు అధికారం ఉంది కాబట్టి ఘంటాపథంగా అసలు మేమంతా 3 రాజధానులు 3 క్యాపిటల్స్ డీసెంట్రలైజేషన్ అసలు మామూలుగా కాదు ఇష్టాన్ని రీతిగా మాట్లాడారు. సో 3 రాజధానులు ఉండకూడదా, అమరావతిలో డబ్బులు ఉండేవాళ్ళు మాత్రమే ఆ రాజధానిలో ఉండాలా, అది ఇది పేదవాళ్ళకి రాజధానిలో ఉండే హక్కు లేదా అర్హత లేదా అన్నారు. ఇష్టాన్ని రీతిగా మాట్లాడారు. అయిపోయింది. తీరా ఏమైందంటే ఎన్నికల్లో ఓటమి చెందారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మార్చారు. మావిగన్ అనేసరికి అదే మావిగన్ అందరం మావిగన్నే బలేవాడు. మావిగన్ అంటే మావిగన్నే, ఇంకా సమస్య లేదు. మావిగన్ అనేది మా స్టాండు, అదే మా రెఫరెండం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో మావిగన్లో తప్పేంటి అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడారు. సో ఇలా పూటకో మాట ఎలా పడితే అలా మారుతూ ఉన్నారు కాబట్టి ఆయన మార్చినప్పుడు వీళ్ళు కూడా మారాలి కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు మారుతూ ఉన్నారు. ఓకే, బాగుంది. ఇది రాజధానికి సంబంధించిన అంశం. తర్వాత సిపిఎస్ రద్దు ఉద్యోగస్తులకి. ఆ సిపిఎస్ రద్దు విషయంలో వచ్చిన వారం రోజులకే సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. ఆ తర్వాత ఆ సిపిఎస్ రద్దు చేస్తే ఏం చేయాలి, అక్కడ ఓపీఎస్ రావాలి. సిపిఎస్ కాదు, ఓపీఎస్ కాదు, మధ్యలో జీపీఎస్ అని చెప్పేసి అది కూడా తీసుకొచ్చారు. సో జీపీఎస్ఏ మంచిదని చెప్పేసి దాన్ని అందరూ సమర్థించారు. ఓకే, రైట్, అయిపోయింది. ఇక దాని తర్వాత ఈ మద్యానికి సంబంధించిన అంశం స్టార్ హోటల్గా మాత్రమే పరిమితమయ్యేలాగా చేస్తాను, షాక్ తగిలేలాగా కొనుగోలుదారులకు షాక్ తగిలేలాగా చూస్తాను అని చెప్పేసి అన్నారు. ఓహో, నిజమేనేమోలే అని చెప్పేసి అందరూ నమ్మారు. 5 స్టార్ హోటల్కి మాత్రం పరిమితం చేస్తాను ఎన్నికల సమయానికి అన్నారు. ఓకే, అది కూడా ఓకే, నిజమే అనుకున్నారు. ప్రభుత్వమే అమ్ముతుంది డైరెక్ట్గా అన్నారు. ఓకే, అది కూడా మంచిదని. తీరా కట్ చేస్తే మొత్తం వీటిల్లో ఏంటి నిజం అంటే ప్రభుత్వం మాత్రం అమ్ముద్దని చెప్పేసి అన్నారే తప్ప మొత్తం ఖాతాలోకి వెళ్ళిపోయినాయి సెల్ఫ్గా డబ్బులన్నీ కూడా. అది లెక్కర కుంభకోణం. మరి 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తానన్నది అది ఉష్కాకి, అది అయిపోయింది. సో అలా ఈ మద్యానికి సంబంధించిన అంశం. ఇక దాని తర్వాత ఎన్నికల సమయాల్లో మాట్లాడిన మాటలు ఏంటి అంటే వైనాడు 175. ఈయన వైనాడు 175 అందరూ వైనాడు 175. అరే అది ఎంతవరకు సాధ్యము ఏంటి? ఎవరికైనా సరే ఎంత బాగా పరిపాలించినా చివరికి దేవుడు పరిపాలించినా కానీ ఎక్కడో చోట అసంతృప్తి ఉంటుంది అని చెప్పేసి అన్నా కానీ అబ్బే వైనాట్ అన్నారు. తీరా చూస్తే అది పరిస్థితి. అంటే అక్కడ దేనికి పాసిబిలిటీ ఉంది అనేది కూడా చూడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇక తప్పదు, ఇక వాళ్ళ లైన్ అదే ఉండాలి. అరే అలా కాదండి ఇలాగండి అని చెప్పేసి ఎవరైనా చెబితే ఆయన వింటారా ఏంటో తెలియదు. ఇదంతా ఒకెత్తు. సో వాళ్ళు ఇప్పుడు ఏ విషయం తీసుకున్నా కానీ దాన్ని కవర్ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అంత దాకా ఎందుకు, అది ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మర్డర్ విషయంలో కావచ్చు, లేటెస్ట్గా చేసిన సీదిరి అప్పలరాజు ఎపిసోడ్లో కావచ్చు, ఇలా ఏ విషయాల్లో అయినా కానీ కన్వీనియంట్గా ఆయన మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తగినట్టుగా దాన్ని భుజాన్ని వేసుకొని దాన్ని డిఫెండ్ చేయలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది మాజీ మంత్రులు కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, అనేక డిబేటుల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఇలా ఇదే పరంపర. వీటన్నిటికీ మించిపోయింది ఏంటి అంటే మామూలుగా మావిగన్ అనేది ఒక సెన్సేషన్. ఎంతటి సెన్సేషన్ అంటే సోషల్ మీడియాలో మొత్తం ట్రాక్ రికార్డులు అన్నీ కూడా బద్దలైపోయినాయి అప్పుడు దాకా ఉన్న మీమ్స్ ట్రోల్స్ విషయంలో. సో మావిగన్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసుకొచ్చింది కదా, అక్కడ వరకు బాగుంది. ఇది ఇలా ఉంటే మావిగన్ని మించింది నిన్న ఏపీపీఎస్సి వర్సెస్ డిఎస్సి. ఏపీపీఎస్సి అంటే డిఎస్సి అంటే ఏపీపీఎస్సి, ఆ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు, రెండూ అదే కదా అని చెప్పేసి అన్నారు. చూశారు, ఇది ఇప్పుడు మామూలుగా రికార్డు ఒకదాన్ని మించింది ఒక రికార్డు ఉండదు. తన రికార్డులు తానే బద్దలు కొట్టుకోవాలనే తరహాలో మావిగన్నే ఒక ట్రెండ్ సెట్ చేసేసింది. ఆ మావిగన్ రికార్డును సైతం
తునాతునకలు చేసేసింది ఈ ఏపీపీఎస్సీ వర్సెస్ డిఎస్సి అనేది. సో ఇప్పుడు ఈ ఏపీపీఎస్సీ డిఎస్సి రెండు ఒకటి కాదు, సరే పొరపాటున అన్నాను అని ఒక మాట సవరించుకుంటే సరిపోయిండే దాన్ని కవర్ చేయలేక రెండు ఒకటే కదా అన్న దానికి ఇప్పుడు వైసీపీ నాయకులు కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కావచ్చు, ఈ ప్రశ్నలకు ఏమని సంధిస్తారు, ఏమని సమాధానం చెబుతారు? ఇక ఏమైనా బ్లైండ్గా దాన్ని కవర్ చేసుకొని చెప్పాలి అంటే ఏదో పొరపాటున అన్న దానికి ఇది కాదు, మీరు అసలు దానికి సిబిఐ ఉందా లేదా అని చెప్పేసి మాట్లాడతారు బహుశా. సో ఇప్పుడు ఆయన పోని దానికి జరిగిన దానికన్నా సమర్థించుకుంటున్నారా, అది అప్పుడు అయిపోయింది అని చెప్పేసి కాదు మళ్ళీ దాన్ని కవర్ చేయడం కోసం ఇంకోటి చెప్పి వీళ్ళనే కన్విన్స్ చేస్తున్నారు. ఎవరైతే అది కాదండి అని చెప్పేసి అన్న వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. రెండు ఒకటే కదా అని చెప్పేసి అంటే కాదని గట్టిగా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఆయనకున్న రేంజ్ అలాంటిది. సో ఇప్పుడు అది పైగా మీడియా ముఖంగా ఉంది, ఇక అంతకంటే గట్టిగా ఏం చెప్పగలరు వాళ్ళు? చివరిగా అప్పుడు మళ్ళీ అటు ఇటు వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత కూడా ఏదో ఇక అదే మీ అప్పట్లో ఏపీపీఎస్సీ ఇప్పట్లో డిఎస్సి అని చెప్పేసి ఇక ఫైనల్గా అసలు చెప్పాల్సిన మాట అది. ఆ ఒక్కదానికి మొత్తం అడిదిరిగి నానా ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆయన ఇబ్బందులు పడ్డారో పడలేదో కానీ వైసీపీ నాయకులందరూ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు దానికి ఏంటి అంటే దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఏం చేయాలి? ఇంకా ఏంటి అంటే కొంతమంది విమర్శ ట్రోల్ చేస్తున్నారు, ఈయనైనా మనకు మాజీ ముఖ్యమంత్రి, ఈయన 5 ఏళ్ళు పరిపాలించాడని చెప్పేసి అన్నారు. సరే అంత ఘాటుగా ఎవరు అవి విమర్శ ట్రోలర్స్ అంటే వాళ్ళు వేసుకుంటారేమో కానీ ఈ విషయం పైన మాత్రం ఇది తీరని ఇబ్బంది వైసీపీకి. ఇది ఒక్కటే కాదు, ఇలా పలు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఉండటం కావచ్చు, లేకపోతే సందర్భానుసారంగా మాట్లాడలేకపోవడం కావచ్చు, చివరికి ఇప్పుడు దీనికి సంబంధం లేనటువంటి సంబంధం కలపడం కావచ్చు, ఇలా ఒకటా రెండా అనేక రకాలైన ఆయుధాల రూపంలో అవతల పార్టీ వాళ్ళకి ప్రత్యర్థులకి అందిస్తున్నది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనగానే మేమర్స్ ట్రోలర్స్ ఏమో మాకు మంచి స్టవ్ దొరుకుతుంది అని ఎదురు చూస్తున్నారు, కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వైసీపీ వాళ్ళు చూస్తేనేమో దానికి ఎట్లా మళ్ళీ దీనికి ఆయింట్మెంట్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అయితే విపరీతంగా సర్క్యులేట్ అవుతా ఉంది. సో ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏంటి అంటే మొత్తం స్క్రిప్టెడ్గా కావాలని రాపిస్తున్నారా ఏంటి? రాపిచ్చి కావాలని ఇంతవరకే మాట్లాడాలని చెప్పేసి అంటున్నారా అని అంటే ఇప్పుడు అది ఆల్ ఆఫ్ ఏ సడన్గా మిస్టేక్ నోరు జారిన దానికి కూడా అది స్క్రిప్ట్లో ఎందుకు ఉండదే? ఇప్పుడు ఆయన ఏపీపీఎస్సీ డిఎస్సి అనే విషయం అది ఫ్లోలో బై మిస్టేక్ వచ్చింది, అది పేపర్లోనో స్క్రిప్ట్లోనో ఎందుకు ఉంటుందో ఉండదు, అది రన్నింగ్లో వచ్చిన డైలాగు, అది అనుకోకుండా దాన్ని కవర్ చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసి అయితే దాన్ని కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఏ విషయం అయినా సరే మాట్లాడేటప్పుడు కొంచెం దాని మీద వర్కౌట్ చేసుకొని డీటెయిల్డ్గా మాట్లాడితే బాగుంటుందని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఇది వైసీపీకి అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి దాన్ని కవర్ చేయలేక, ఎందుకంటే గతంలో కూడా ఆ అమ్మ ఒడి కార్యక్రమానికి ఇద్దరు బిడ్డలకి ఇస్తానని చెప్పేసి వైఎస్ భారతి గారు అప్పట్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు 19 ముందు. తీరా కట్ చేస్తే ఒకళ్ళకే ఇచ్చారు అని చెప్పేసి దాన్ని కూడా విపరీతంగా వైరల్ చేశారు. సో ఇట్లాంటివన్నీ కూడా మామూలుగా కాదు, ఎన్ని బూమరాంగ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాం వల్ల నానా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని ప్రెస్ మీట్లు పెడతారేమో కానీ ముందుగానే నిన్న ఆల్రెడీ ఒక మాట ఇచ్చారు, రేపు బుధవారం వల్ల ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారట. మరి ఆ ప్రెస్ మీట్ దేని గురించి ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు అనవసరంగా ఈ ఏపీపీఎస్సీ డిఎస్సి అని గురించి మాట్లాడి లేనిపోయిన సెలవుకోలు చేసుకున్నారా? అయినా వీళ్ళు ఎన్నికల సమయాల్లో కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చినవి ఏంటి అనే ఒకటి కావచ్చు, ఇక దాని తర్వాత వీళ్ళ పరిపాలన తీరు కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి ఏం చేస్తుందనే విధానం కావచ్చు, వీటన్నిటి పరిశీలించిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం కొన్ని అద్భుతాలు ఆణిముత్యాలు అనే రకంగా మాట్లాడుతూ ఉండటం, అది అవతల పార్టీ వాళ్ళకి ఆయుధాలుగా మారటం. మరి దీని పట్ల ఎప్పటికైనా దాన్ని ఎట్లా సరి చేసుకుంటారు ఏంటి, దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.